ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరస్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మరియు ప్రారంభ జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి చివరార్ధంలో వచ్చేటువంటి జనవరి అవ్వడం వలన, వీరికి రాశిలోనే శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, గృహాలు, క్రయ విక్రయాలు, వీరికి అదృష్టాన్ని, ఆనందాన్ని, తీర్థయాత్రలతో మంచి సద్భావన, సత్ప్రవర్తన, సకుటుంబ సపరివార సమేతంగా సంచారం చేసే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. 2వ స్థానంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, స్థిర చరాస్తులపైన కొందరికి అన్వేషించారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాస్తమ గురుడు. ఏదైనా చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నట్లయితే మీరు కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి యొక్క ముడుపు, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ నామ మంత్ర జపము అలాగా చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీకు, మీరు కాళభైరవ స్వామిని సేవలో పాల్గొనే సమయం ఆసన్నమైంది కనుకనే కష్టాల కడలికి స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలికే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలకు వీరికి అదృష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేయడంలో వీరికి వీరే సరిసాటి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన జీవితాన్ని కుంభరాశి వారు పొందబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖున బుధవారము, నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము, అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి. 5వ తారీఖు షష్ఠి ఆదివారం పూర్వభాద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం,
శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 7వ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళ భైరస్వామికి స్మరణ, ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి. మీకు కుదరలేదు, ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రురుకాళ భైరస్వామి యొక్క పూజ, అర్చన, ముడుపు, హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి, అరో కళవు వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే మనకు 13వ తారీఖున భోగి, చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం, ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం, గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం, రంగవల్లిని ఏర్పాటు చేయడం వల్ల స్వామివారికి ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి. 14వ తారీఖున మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి. ఆ రోజు భోగి పళ్ళతో అనగా తెల్ల జిల్లేడి యొక్క ఆకులు, చిక్కుడు ఆకులను, రేగు పండ్లను పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు, సకల దుష్టగ్రహాలు, ఈతి బాధలు, దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. 15వ తారీఖు కనుమ అవ్వడం వల్ల, పశువులకు చేసే పండగ అవ్వడం వల్ల, పక్షురాజులకు అనగా కోళ్లకు, ఎద్దులకు, వృషభ దేవతలకు పూజ చేయడం వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఏమంటే భూమికి, నీటికి, వృక్షాలకు, పశుదేవతలకు పూజ చేయడం వలన కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞత భావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా రాసి పంపించి, పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత, భవిష్యత్, వర్తమానాన్ని గవ్వళ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. అలాగనే పరీక్షాకాలం దగ్గర పడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా, అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా, ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగా భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉన్నారా, జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ 2025 జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వేళలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరా సుమతి అని చెప్తారు. కనుక ఈ 2025 సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి, అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది. ఉదయము, సాయం, సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు అంటూ మన ఇంట్లోకి రావడం, స్థిర నివాసంగా ఉండడం, అపార కుబేర సంపన్నులు అవ్వడం, ఇంట్లో ఎలాంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు ఒక కాళభైరస్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాలికి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం, అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి
మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, దురదృష్టాన్ని పారదోలుకోవడం, అదృష్టం మన సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ అనే బటన్ తెలియజేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు.